రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. ఓవైపు పంటలు పండక మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు కట్టలేక కన్నీళ్లు పెడుతున్నారు. కష్టాల్లో ఉన్న అన్నదాతకు అండగా ఉండాల్సిన బ్యాంకర్లు రుణాలు చెల్లించాలంటూ రాబందుల్లా పీకు తింటున్నారు. ఓ అన్నదాత తీసుకున్న లోన్ కట్టలేదని వ్యవసాయ భూమిని వేలంపాటకు పెట్టిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతు తన భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నాడు. అసలు వడ్డీతో కలిపి 7,86,000 అయింది. దీంతో అప్పు చెల్లించలేదని అతడి భూమిలో సహకార బ్యాంకు అధికారులు ఎర్రజెండాలు పాతిపెట్టారు. ఈ నెల 20న భూమిని వేలం వేయనున్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే పంట దిగుబడి రాలేదని, ప్రభుత్వ సాయము అందలేదని ఎంత బ్రతిమలాడినా బ్యాంక్ అధికారులు వినడం లేదు. బ్యాంకర్ల తీరుపై అన్నదాతలు, రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పంట సరిగ్గా లేక కట్టకపోతే భూమిని వేలం వేస్తారా అంటూ నిలదీస్తున్నారు. అదాని లాంటి బడా వ్యాపారవేత్తలకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తారు, కానీ ఓ రైతు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇలా దౌర్జన్యంగా వ్యవహరిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రైతుకు అండగా ఉండాలని కోరుతున్నారు. వేలం పాటను ఆపేసి ఆ రైతు రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రైతులకు రుణమాఫీ చేసి బ్యాంకర్ల ఒత్తిడి లేకుండా చూడాలని కోరుతున్నారు.